ఇలాకాలో ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ వెనక్కి లాక్కుంటాడో అని, తాడేపల్లి ప్యాలెస్ మొత్తం పడి వెనక్కి తిరిగి ఎలా రాయించుకుంటుందని భయపడుతూ, ఇప్పుడు నేను ఒక సైనికుడిని, నేను పార్టీకి పనిచేస్తాను, నేను స్టార్ క్యాంపెయినర్ని, ఇవన్నీ చెప్తుంటానండి. ప్యాకేజ్ స్టార్ ఇవ్వండి. ఇది అమరు ఎఫిడవిట్ అండి. 2019లో అమరు ఎలక్షన్ ఎఫిడవిట్ అండి. ఇది అమర్ ఆస్తులు ఎంతో ఎలక్షన్ ఎఫిడవిట్. ఇది 5,32,00,000 అండి. 32,58,130 రూపాయలండి. ఇవి అమరు ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆస్తులండి ఆయన ప్రకటించింది. అమర్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు 5 కోట్ల చిల్లర ఆస్తులు కదా. ఇప్పుడు అమర్ ఆస్తులు 500 కోట్ల రూపాయల పైగా ఉన్నాయి. 500 కోట్ల రూపాయల పైగా ఉన్నాయి. కేవలం అనకాపల్లి క్వారీల్లో ప్రతి నెల 25 లక్షల రూపాయలు మామూలు వసూలు చేసేటువంటి వ్యక్తి అమర్. ఇవాళ తాడేపల్లిలో, విజయవాడలో కొత్తగా ఫ్లాట్ లేదా? హైదరాబాద్లో ఫ్లాట్ లేదా? ఇవాళ ఎక్కడికెక్కడ అమర్ అక్రమాస్తులు లేవా? అమర్ అక్రమార్జన సంపాదించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇన్ని 100 కోట్ల రూపాయలు లూటీ చేశాడని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలిసిందో, భారతమ్మ గారు తెలుసుకోండి. వాటాలు గంగవరం పోర్టులో జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తే ఆ యొక్క స్క్రాప్, దాంట్లో వచ్చే స్క్రాప్ని మీ ప్యాకేజీ స్టార్ అమర్ అమ్మేసుకున్నాడు, దోచేసుకున్నాడు. మీ వాటాల సంగతి ఏదో తేల్చుకోండి. విస్తన్నపేట భూములు 100 కోట్ల రూపాయల అక్రమాలు. భారతమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్యాకేజీ స్టార్ అమర్ చేసినటువంటి భాగవతం ఇది. తిరిగి మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నాడు.